తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జనరల్గా ఎప్పుడైనా నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత వర్షం వస్తుంది, కానీ ఈసారి మాత్రం ముందు వర్షం వచ్చింది, తర్వాతే నైరుతి దేశాన్ని తాకుతోంది. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి 10:30 నుంచి ఢిల్లీలో కుండపోత వాన పడింది. మింట్ రోడ్, హుమాయూన్ రోడ్, శాస్త్రి భవన్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కుమ్మేసింది. ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. భారీ వర్షంతో ఢిల్లీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది. 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్లు ప్రకటించాయి. మనం రోజు మాట్లాడుకుంటున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలకు సంబంధించింది. కానీ కరెక్ట్గా చూస్తే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ దేశ రాజధానికి సంబంధించి. అక్కడ ఏ రోడ్డు చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. మింట్ రోడ్, హుమాయూన్ రోడ్, శాస్త్రి భవన్ ఇలా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కుమ్మేసింది. అటు ఎన్సీఆర్ ప్రాంతంలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా ఢిల్లీలో బీభత్సం సృష్టిస్తున్నాయి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి.